గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో రవి, 6లో కుజుడు, 2లో శుక్రుడు. ఉద్యోగ ఫలం శుభప్రదంగా ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా పెద్దల నుండి ప్రశంసలుంటాయి. మీ మంచితనం 10 మందికి తెలుస్తుంది. గౌరవ పురస్కారాలు పెరుగుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయవంతమవుతాయి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. భూలాభం సూచితం. లక్ష్మీ కటాక్షం శుభప్రదం. ఆశించిన లాభాలు ఆర్థికంగా సిద్ధిస్తాయి. ప్రయత్నాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. తగినంత ప్రణాళికలు సిద్ధం చేయండి. బంగారు భవిష్యత్తుకి మార్గం సుగమమవుతుంది. ఒక క్రమ పద్ధతిలో కార్యాచరణను రూపొందించుకొని పనిచేస్తే వ్యాపారంలో కూడా తగినంత మేలు చేకూరుతుంది. అధిక లాభాలు సమకూరుతాయి. ప్రతిదీ కొత్తగా ఆలోచించండి. కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. శాంతంగా స్పష్టంగా సంభాషించడం ద్వారా శక్తి లభిస్తుంది. వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శివుణ్ణి దర్శించడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి.